ఐ పేడ్ టు నో అబౌట్ దిస్ వెబ్సైట్. ఎవరైతే కంటెంట్ క్రియేట్ చేస్తారో వాళ్ళకి బెస్ట్ వెబ్సైట్ అని చెప్పాలి. సమ్ టైమ్స్ ఐడియాస్ ఏం మైండ్లోకి రావు. సో దిస్ హెల్ప్స్ ఎ లాట్. సో నేను దీనికి పే చేసినా, కాకపోతే మీకు ఫ్రీగా చెప్తా. మనకి ఎవ్రీడే 3 జనరేషన్స్ ఉంటాయి టాపిక్స్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్, సో మనం గూగుల్ తోటి సైన్ ఇన్ అయిపోయిన తర్వాత డాష్ బోర్డ్ ఇట్లా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ సర్చ్ ఆప్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తా అంటే ఒక టాపిక్ని ఎత్తుక్కుంటా. లైక్ నేను ట్రావెల్ చేస్తున్నాను అనుకో, ట్రావెల్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మనకి ఇక్కడ వస్తాయి. దానికి నువ్వు ఏమేమి కంటెంట్ చేయగలుగుతావు అని చెప్పేసి. సో ఈ వీల్ ఓపెన్ అవుతుంది మనకి. సో ఇట్లా ఓపెన్ అయిపోతాయి కదా. ఇందులో సర్చెస్ ఉంటాయి. ఎక్కువ సర్చ్ ఏం చేస్తారు జనాలు, పీపుల్ అని చెప్పేసి ఇక్కడ ఉంటాయి. దాని టాపిక్స్ అన్ని మనకి. సో ఇవన్నీ ట్రావెల్ బస్, ట్రావెలింగ్ బ్యాగ్ ఫర్ మ్యాన్, సపరేట్ కంటెంటే చేయొచ్చు. సో ఇక్కడ టైప్స్ ఉంటాయి. మనం ఆల్ పెట్టుకుందాం. ఇక్కడ సర్చ్ ఇమేజెస్, సోషల్ మీడియా అని కొట్టినాం అనుకో ఏమొస్తాయి, ట్రావెల్ ఏజెన్సీ, ట్రావెల్ బ్యాగ్స్ ఫర్ మ్యాన్, ట్రావెల్, సర్చ్ ఇంజన్. ఓకే, సర్చ్ ఇంజన్ కొడితే ఇక్కడ ఎక్కువ ఏం సర్చ్ చేస్తున్నారు ట్రావెల్ గురించి అని చెప్పేసి ఉంటుంది. వెన్ టు ట్రావెల్ జపాన్ అనేది ఉంది కంట్రీ. మనం అందులో ఏమన్నా పెట్టుకోవచ్చు. వెన్ టు ట్రావెల్ మనాలి, వెన్ టు ట్రావెల్ నార్త్, వెన్ టు ట్రావెల్ సౌత్. ఓకే, మనకి తగ్గట్టు మనం మార్చుకోవాలి. సో మెనీ ఆప్షన్స్. నేను జస్ట్ కిందికి వస్తే ఇక్కడ ఈ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఆర్గానిక్ సర్చెస్, నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి బ్రదర్. సో మీరు ఏ టాపిక్ పైన కాంటెంట్ చేయొచ్చు జస్ట్ ఈ టూల్ యూజ్ చేసుకొని. నీకు టాపిక్ వస్తే ఆ టాపిక్ని తీసుకొని నువ్వు సర్చ్ చేసుకోవచ్చు. ఏ టూల్ పైన పెట్టేసి నీకు మొత్తం డీటెయిల్ స్క్రిప్ట్ ఇస్తుంది. నువ్వు జస్ట్ యూ క్యాన్ ప్రొడ్యూస్ ద కంటెంట్. సో హోప్ దిస్ హెల్ప్స్. వెబ్సైట్ నేమ్ వచ్చేసి పిన్డ్ కామెంట్లో ఉంటుంది, చెక్ చేయండి. సీ యూ.